నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీనిస్తాం. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. కొద్దిగా కోల్డ్ కాఫ్ ఉంది అంతేనండి. వెదర్ బాగాలేదండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈరోజు నేను కషాయం ఇంకొకటి చూపిస్తున్నానండి. లాస్ట్ టైము వాము కషాయం అలాగే జీలకర్ర కషాయం కూడా చూపించాను కదండి. ఇదేమో సోంపుతో చేసిన కషాయం అండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ పూట ఏదో ఒకటి వేడిగా అలా తాగితే బండి పనిచేస్తుంది, అంటే మన బాడీకి ఒక బూస్టింగ్ దొరుకుతుంది అన్న ఫీలింగ్ అండి నాకు. మీరేమంటారు? మీరు ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటారు మార్నింగ్? టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళైతే అది తీసుకుంటారు. నాకు అలాంటివి అలవాటు లేవు కాబట్టి నేను ఇలా ఏదో ఒకటి కషాయం లాగా తీసుకుంటానండి. ఇంకా ఈ సీజన్లో అయితే ఇంకా ఎక్కువగా, అంటే చల్లగా ఉంటుంది కదా వెదరు, అటు హాట్ వాటర్ పెట్టేసి ఇటు సోంపు కషాయం పెట్టేశానండి. ఒక సైడ్ ఏమో పాలు పెట్టాను, ఒకవైపు అన్నం పెట్టేశానండి. అది అయ్యే లోపు నేను ఇక్కడ బాల్కనీలోకి వచ్చేసి నేను ఈరోజు బచ్చలాకు చాలా పెరిగిందండి, పప్పు చేద్దాము. సోమవారం అయితే నేను ఖచ్చితంగా పప్పు పచ్చడి అలా చేస్తానండి, బాగుంటుంది. మీలో ఎంతమందికి బచ్చల కూర పప్పు ఇష్టమో, అలాగే మన తోటలో, ఈ తోటే అనుకోండి, చిన్న ప్లేస్ అండి, మన గార్డెన్లో పెరిగింది. అది మనం బయట నుంచి ఎంత తెచ్చుకున్నా కూడా మన ఇంట్లో ఇంత గుప్పడు ఆకు దొరికినా కానీ అదేదో ఫీలింగ్ అండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీరేమంటారు దీని గురించి? బచ్చల కూర అంటే మొత్తం 4 తొట్లలో ఉన్నాయండి. ఇంతకుముందు అయితే మొత్తం చాలా కుండీలలో పెట్టానండి. ఒక 25 దాకా ఉండేది. కానీ తర్వాత మేము ట్రిప్స్కి వెళ్ళడమే కావచ్చు, నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వెనుకకి వెళ్ళి పోసేవాళ్ళు లేక టైంకి, సో అవి కొన్ని అవడము, కొన్నిసార్లు ఏమో వాటికి ఇలా ఏదో పురుగులు వచ్చేసి కూడా కొన్ని పాడైపోయండి. ఇప్పుడు కొంచెమే ఒక 4 ఇట్లలో బచ్చల చెట్టు, అలాగే వైట్ పూలే కూడా పోయండి. రోజ్ మొక్కలు కూడా ఒకటే మిగిలింది. వైట్ పూలు అంటే నందివర్ధనం పూలు అంటారు కదండి, అవి రోజు అయితే ఒక 5-6 కలర్స్ ఉండేవి, అవి పోయాయి. ఒక్కటి మాత్రమే మిగిలిందండి ఇప్పుడు. అలాగే తులసి చెట్టు, కరివేపాకు, ఈ బచ్చలి మాత్రమే మిగిలాయండి. ఈరోజు ఎక్కువగా ఉందని చెప్పేసి నేను కట్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే బచ్చలాకుతో చేసింది కర్రీ కానీ, అంటే దగ్గరికి ఇలా ఇగురులాగా చేస్తాం కదా, అదైనా కానీ పప్పు అయినా ఇష్టం అండి. అందటి కట్ చేస్తూ ఇటు పక్షులకు కూడా బియ్యం పెట్టేశానండి. అంటే ఇప్పుడు 7 అవుతోంది. ఇది వాము చెట్టు అండి. దీంతో కూడా రసం చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. వాము రైస్ కూడా బాగుంటుంది. నేను అది రసం కూడా నేను ఒకసారి షార్ట్లో పెట్టానండి. నేను ఇంకోసారి మళ్ళీ వాము పచ్చడి కూడా చేసి చూపిస్తాను. ఈలోపు ఇక్కడ హాట్ వాటర్ తాగేసానండి. తర్వాత కంపల్సరీగా హాట్ వాటరు 8 ఎంత టైం ఉన్నా, మనకి ఎంత బిజీ వర్క్స్ ఉన్నా కానీ హాట్ వాటర్ 2 గ్లాసెస్ తాగుతానండి. అటు ఇటు కొన్ని సందర్భాల్లో మిస్ అవుతాయి, కానీ చెప్తున్నాను. ఒక 2 నాకు కొంచెము ఆయాసంగా కూడా ఉందండి, ఎందుకంటే కాఫ్ వచ్చినప్పుడు అలాగే ఉంటుంది, ఫ్లమ్ పేరుకొని. సో ఇక్కడ మనకు డికాషన్ రెడీ అయిపోయిందండి. పాలు అయిపోయాయి, హాట్ వాటర్ తాగేసాము. ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది. సో నేను తర్వాత బచ్చలాకు పప్పు చేస్తానండి, అలాగే పచ్చడి చేయాలి. బచ్చలాకుని ఒక 2 సార్లు బాగా కడిగేసి పెట్టానండి. తర్వాత పప్పు కూడా ఒక 1 అవర్ ముందే నేను నానబెట్టాను. ఎందుకంటే ఒక 1 అవర్ ముందు నానబెడితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. 1-2 అవర్స్ నానితే పప్పు త్వరగా ఉడకడమే కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. నేను ముందు లేవగానే రైసు, బియ్యము పప్పు చేసేదట్టయితే 2 నానబెట్టి పెట్టేస్తానండి. ఇప్పుడు 7:30 అవుతుంది. మా పిల్లలు, మా హస్బెండ్ ఫుట్బాల్ నుంచి వచ్చేసారండి. ఫస్ట్ వాళ్ళకి డికాషన్ ఇచ్చేసి నేను తాగేశాను. తర్వాత పప్పు పెట్టేశానండి. పప్పు సింపుల్గా ఆకు పప్పు, కొద్దిగా ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా చింతపండు, ఒక టమాటో వేసేసి చేస్తానండి. మీరు ఎలా చేస్తారు పప్పు? మా పిల్లలకి ఎక్కువ కారం ఉంటే తినండి. జస్ట్ ఒక 4 పచ్చిమిర్చీలు వేసాను. ఇది పెద్దగా కారం కూడా లేదు, చాలా చప్పగానే ఉంటుంది. కొంచెం దీంట్లో మేము పచ్చడి కలుపుకొని తినేస్తామన్నమాట. పిల్లలు కూడా ఎక్కువ కారం ఇష్టపడరండి, నాకు కూడా అస్సలు ఇష్టం ఉండదు, నేను సాత్వికంగానే తింటాను. సో ఇక్కడ కారం అండి, ఇది కూడా ఎక్కువ కారం ఏమీ ఉండదు, ఎందుకంటే మనం చింతపండు టమాటో కూడా వేసాం కాబట్టి సరిపోతుంది. అలాగే ఇది నేను ఉడికేలోపు బీరకాయ పచ్చడి చేశానండి. మీరు ఈరోజు మీ పిల్లలకి ఏం చేస్తున్నారు? మీకు ఎలా ఉంటుంది? మార్నింగ్ కరెక్ట్గా టైం సరిపోతుందా? కొంచెం ప్లానింగ్గా చేసుకుంటే మాత్రం తప్పకుండా సరిపోతుందండి. ఎందుకంటే మనము ముందు రోజు ఏం చేయాలని ఒక ఐడియా ఉంటే మాత్రం ఈజీగా చేసుకోవచ్చు.
అది లేకుండా మనం వీకెండ్స్ లోపే మనం అంటే వీకెండ్లోనే మనము నెక్స్ట్కి కూరగాయలు ఏంటి సామాన్లు కిరాణా ఐటమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా అన్నీ లిస్ట్ అవుట్ చేసుకోవాలండి. ఏమైనా తక్కువగా ఉన్నాయా అవన్నీ మనం ఆ 2 డేసేనండి. ఆ 2 డేస్లో ఎన్నో పనులు ఉంటాయి. అదొకటే కాదు, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం కానీ కావచ్చు, ఏదైనా షాపింగ్ పనే కావచ్చు, ఇంకేమైనా ఉంటే నాకైతే క్లాసెస్కి తీసుకెళ్ళడం ఉంటుందండి చాలా దూరము. సండే కంపల్సరీగా మా బాబుని తబలా క్లాస్కి తీసుకెళ్తాను. సో అది నాకు ఒక ఎంత 4-5 అవర్స్ నాకు అదే పడుతుందండి, వెళ్ళి రావడము. అక్కడ 2 అవర్స్ ఎలాగో ఉండాలి. సో ఇది పచ్చడి అండి. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా మెంతులు ఒక 10 అలా వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మినపప్పు వేసానండి. అది బాగా వేగిన తర్వాత బీరకాయ, టమాటా, కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా చింతపండు వేసేసి మిక్సీ పట్టేసుకోవడమేనండి. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. ఒకవేళ పిల్లలు ఎవరికైనా కూరగాయలు తినే అలవాటు లేదు, బీరకాయ, సోరకాయ, దోసకాయ ముఖ్యంగా వీటిని పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా, తీయ తీయగా, కారం కారంగా. ఎందుకంటే బీరకాయ కొంచెం తీయదనం ఉంటుంది కాబట్టి ఈజీగా తింటారండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కూడా అది చాలా టేస్టీగా ఉంటుందండి. బీరకాయ పచ్చడి ఎప్పుడైనా చేసి చూడండి. కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈరోజు మాకు రాగి దోశలు, కొంచెం రాగి ఇడ్లీ కూడా చేశాను. దోశలు ఎవరికి ఏది కావాలంటే అది చేశానండి. ఒక 2 ప్లేట్లు ఇడ్లీ పెట్టేస్తానమాట. తర్వాత దోశలు కూడా వేశాను. సో దాంట్లోకి బీరకాయ చట్నీ చాలా బాగుంటుందండి. పప్పు అయిపోయింది, బీరకాయ చట్నీ ఎందుకంటే మా బాక్సుల్లోకి పప్పు పెట్టేస్తానండి. ఒకటి పప్పు అన్నము, అలాగే ఒక దాంట్లో పెరుగన్నం పెట్టానండి. ఒకటి స్నాక్ బాక్స్లోకి, ఒకటి లంచ్ బాక్స్లోకి, లంచ్ టైంలో తినడానికి, ఒకటి స్నాక్లోకి తినడానికి పెట్టానండి. ఈరోజు రైసే పెట్టేశాను, ఎందుకంటే దోశ పిండి ఎక్కువగా లేదు, మాకు టిఫిన్ వరకే సరిపోయింది. ఒకటే రైస్ పెట్టి ఒకటి టిఫిన్ ఏదైనా పెడదామంటే ఈరోజు ఏమీ లేదనమాట. కొంచెం మండే అంటే కొంచెం బిజీగానే గడిచిపోతుందండి. సో ఇది వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఇడ్లీ పాత్రలు, ఇంకా గిన్నెలు, కడాయి, మూకుడు అవన్నీ క్లీన్ చేసుకోవడము, కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి ఇప్పుడే పెట్టుకోవాలండి. తర్వాత ఒక 10 నిమిషాలు అలా మనం రెస్ట్ తీసుకుందామా లేదా వెయిట్ చేద్దాం తర్వాత చేద్దాంలే అని కొంచెం బద్ధకంగా ఉన్నామంటే అసలు పని జరగదండి, అక్కడే ఉండిపోతుంది. సో నేను వాళ్ళు వెళ్ళగానే వెంటనే అవన్నీ చేసేసుకొని ఇక్కడ రిలాక్స్గా బట్టలు ఏమన్నా ఉంటే వేసుకోవడము, కొన్ని వాష్ చేసినవి ఉంటాయండి సండే రోజువి, కొన్ని ఆరేయడం కుదరక కూడా అలాగే ఉంటాయన్నమాట. ఈరోజు ఇంకా నేను మొత్తము ఆరేయడము, తీసుకొని వచ్చి మడత పెట్టుకోవడము, అన్ని షెల్ఫ్స్ సర్దుకోవడం చేశానండి. తర్వాత మిగిలిన పనులు మీకేమన్నా ఇక్కడ కరెక్ట్గా నాకు 10 కల్లా మొత్తం అయిపోయిందండి. గ్రీన్ టీ కూడా తాగేశాను. మీకు ఇక్కడ ఈ వీడియో ఏమైనా నచ్చినట్లయితే, ఏమైనా కొత్త పాయింట్స్ మీకు బాగున్నాయని అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.